హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మార్కెట్ నుంచి చికెన్ తీసుకొచ్చారండి. చికెన్ కర్రీ, కొంచెం చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నానండి. మీ అందరికీ తెలుసున్నదే, చాలామంది చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అనేది డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటారు. నేను మా స్టైల్లో ఎలా చేస్తాను అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. రైస్ అయితే ఉడికించుకుంటున్నానండి. రైస్ బాగా కుక్ అయిన తర్వాత వార్చేసుకుంటాను. దీనికైతే చారు అయితే పెట్టుకోవాలి. ఈరోజు చికెన్ కర్రీ అనేది ఎలా చేయబోతున్నా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చికెన్ కర్రీకి ఒక్కొక్కళ్ళు మసాలా వేసే విధానంలో తేడా ఉంటుందండి, ఒక్కొక్కళ్ళు ఫ్రై చేసే విధానంలో తేడా ఉంటుంది. అంటే మా ఇంట్లో మేము ఎక్కువగా ఎలా చేసుకుంటాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడాను మొదటిసారి మీరు కనుక మా వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే, మీ బంధువులకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సరే మన వీడియోస్ నచ్చితే కనుక షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీరు నాకు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల చాలామందికి నా వీడియో అనేది సజెస్ట్ అవుతుంది, చాలామంది చూడగలుగుతారు. చికెన్ ఫ్రైకి అయితే ఉప్పు, కారం, అలాగే పసుపు, కొంచెం కొత్తిమీర, మీకు ఇష్టమైతే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. అవన్నీ వేసుకుని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే చికెన్ ఎగురికి అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకుని కట్ చేసుకున్నానండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు బాగా కారంగా ఉన్నాయండి, అందుకే నేను 2 వేస్తున్నాను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. కొంచెం 2 గరిటెలు ఆయిల్ వేసి, కొంచెం పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలను అయితే బాగా వేపుకుంటున్నానండి. ఏ కర్రీకైనా సరే ఉల్లిపాయ అనేది బాగా మగ్గబెట్టుకుంటే, అంటే మగ్గిస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కర్రీ ఏదైనా వండేటప్పుడు ఎక్కువగా వాటర్ వేయకండి. ముందుగా మనం ఎంతసేపు మగ్గబెట్టుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ 2 కూడా పక్కనే ఒకే స్టవ్ మీద చేస్తున్నాను కనుక మీకు ఈ విధంగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చికెన్ ఫ్రైకి మనం ఏదైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నామో ఒక 10 నిమిషాలు ఆ ముక్కలను అయితే వేసుకుంటున్నానండి. ఇలా వేపుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇంకా సాఫ్ట్గా, అంటే ఒక్కొక్కళ్ళు చికెన్ అనేది కొంచెం బాగా మెత్తగా ఉడికితే ఇష్టపడతారు, ఒక్కొక్కళ్ళు కొంచెం గట్టిగా ఉంటే ఇష్టపడతారు. అలాగా మీరు తినే దాన్ని బట్టి మీరు చికెన్ ఫ్రై అనేది చేసుకోవచ్చండి. చికెన్ ఫ్రైకి మసాలా చేయడం, అంటే మసాలా మా ఇంట్లో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అంటే అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, కొంచెం గసగసాలు, ధనియాలు, లవంగాలు, యాలకుల కంపల్సరీ వేస్తానండి. అరుగుదల ఉంటుంది, సువాసన కూడా ఉంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. అలాగే దాల్చిన చెక్క, ఇవన్నీ వేసి వేపుకొని కొద్దిగా మన మసాలా కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు వీలైతే ఇవన్నీ వేపుకొని పుడికిన చేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లిపాయ సపరేట్గా వేసుకోవచ్చు అండి. లేదంటే వాటితో పాటు మిక్స్ చేసి వేసుకోవచ్చు. మీరు గ్రేవీ కోసం జీడిపప్పు కానీ పుచ్చపప్పు కానీ వాడుకోవచ్చు, లేదా గసగసాలు ఇష్టమైతే గసగసాలు వాడచ్చండి. గసగసాలు వాడకం వల్ల మనకి ఉండే కొలది ఏంటంటే కమ్మగా ఉంటుంది కానండి, గసగసాలు ఎక్కువ వాడడం వల్ల మనకి కీళ్ళకి సంబంధించిన వాతం, నొప్పులు ఎక్కువగా ఉంటాయండి. దాని బదులు మీరు పుచ్చపప్పు వాడుకోండి, లేదా జీడిపప్పు ఒక 4-5 పలుకులు వేసుకున్నా సరిపోతుంది, చాలా గ్రేవీ వస్తుంది. అలాగే కొంచెం కొబ్బరి వాడుకునే వాళ్ళు అయితే పచ్చి కొబ్బరి వాడుకోవచ్చు ఉంటే కనుక, లేదా ఎండు కొబ్బరి అంత టేస్ట్ అనిపించదండి నాకైతే. కర్రీ అయితే ఇలా బాగా మెత్తగా ఉడికే వరకు కూడాను కొంచెం మనం ఎక్కువగా ఆయిల్ అది వేసాం కదా, చికెన్లో కొంచెం వాటర్ ఉంటుంది, తగినంత ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని కనుక మగ్గించుకున్నట్లయితే ఆల్మోస్ట్ చాలా వరకు చికెను సిమ్లో పెట్టి మనం ఉడికించుకుంటే చాలా వరకు కుక్ అయిపోతుందండి. చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు ఈ విధంగా చూసి చేసుకుంటే కనుక తొందరగా మీకు వంట చేసుకోవడం కూడా ఈజీయే. కుక్కర్లో అలవాటు అయిన వాళ్ళు కనుక పాన్ కానీ వాటిలో అలవాటు అయితే అలా కూడా వండుకోవచ్చండి. కానీ ఈ విధంగా వండుకోవడం చాలా రుచిగా ఉంటుంది. అలాగే కట్టెల పొయ్యి మీద వండుకోవడం ఇంకా రుచిగా ఉంటుంది. అది మనం వండుకునే విధానం బట్టి, మనం వాడే మసాలాలు బట్టి కూర టేస్ట్ అనేది ఉంటుందండి. కారం అనేది మీరు తినే కారం బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే ఎక్కువ కారం తినమండి, అలానే అసలు కారం తినకుండాను ఉండము. అదైనా నాన్ వెజ్ కర్రీలో కనుక కారం కొంచెం వేస్తున్నాను. మామూలుగా అయితే జనరల్గా మేము వండుకునే కర్రీస్లో అయితే కారం అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. కారం, ఉప్పు, మసాలాలు అనేవి మాకు ఇంట్లో తక్కువగానే వాడుతూ ఉంటానండి. ఎందుకంటే ఇప్పుడు నోటికి మనకి ఎక్కువగా ఉంటుందని ఎక్కువ కారాలతో తినేస్తాం, తర్వాత మళ్ళీ మనం బాధపడతాం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే మనం డైలీ వాడే కూరల్లో కొంచెం కారం, ఉప్పు, మసాలాలు తగ్గించి వాడుకున్నట్లయితే, నాన్ వెజ్లో మనం ఎప్పుడు తినేటట్లు వాడుకున్నట్లయితే ఏ విధమైన హెల్త్ ప్రాబ్లమ్స్ రావు ఫ్రెండ్స్. ఇదిగోండి, ధనియాల పొడి అనేది నేను సపరేట్గా చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ పొడి కూడా వేసుకుంటున్నాను. మీకు ఇందాక చెప్పాను కదండి, అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, అలాగే కొంచెం గసగసాలు కానీ, లేదంటే పుచ్చపప్పు కానీ, జీడిపప్పు కానీ మీ ఇష్టం, అది కానీ వేసుకుని లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు
ఇవి మాత్రమే వేసి నేను మసాలా అనేది ముద్దగా నూరుకున్నానండి. ఈ మసాలా అనేది ఎప్పటికప్పుడు చేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. దీనికి కూడా అంతే అండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను. తర్వాత నేను నూరుకున్న మసాలా ముద్ద కూడా వేస్తాను ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల కమ్మగా ఉంటుందండి చికెన్ కర్రీ అనేది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మా ఇంట్లో మేము ఎక్కువగా ఈ విధంగానే వండుతూ ఉంటామండి. ఎక్కువ నాన్ వెజ్ అయితే తినం ఫ్రెండ్స్. అందుకే మీకు కొంచెం నాన్ వెజ్ ఐటమ్స్ అవి చేసేటప్పుడు కొంచెం లేట్ అవుతున్నాయి. వారంలో మహా తింటే ఒక రోజు పెట్టుకుంటామేమో అంతే. అది కూడా ఒక్కొక్కసారి పూజలు అలాంటివి ఏమన్నా ఉన్నా ఏకాదశుల రోజుల్లో తినము, పౌర్ణమి అమావాస్యలకు తినము. అలాగే మాకు వారాలు ఉంటాయండి. సోమవారం మంగళవారం చేస్తాం, అలాగే శుక్రవారం శనివారం చేస్తాం. అలాంటప్పుడు కూడా తినవండి. ఇలాగ చూసుకుని దాన్ని బట్టి మేము నాన్ వెజ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నాకైతే ఇంట్లో చాలా వరకు పూజలు ఎక్కువ చేసుకోవడం అలవాటు. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తినే అలవాటు అయితే లేదండి. పెళ్ళయ్యాక మా హస్బెండ్ కోసం నేను నాన్ వెజ్ తినడం అనేది నేను అలవాటు చేసుకున్నాను. అది కూడా తక్కువ అండి, ఇష్టంగా అయితే తినను. ఇందులో కొంచెం మేగడ కానీ లేదంటే క్రీమ్, మీకు పాల మీద వచ్చే క్రీమ్ కొంతమంది స్టోర్ చేసుకుంటారు, అలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఆ మేగడని కనుక కొద్దిగా వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. అలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫ్రిడ్జ్లు అయితే ఉన్నాయండి. పాల మీద వచ్చే మేగడని ఒక చిన్న బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల మీకు వీలైతే ఎక్కువ మేగడ ఉన్నదనుకోండి, నెయ్యి కాచుకోవచ్చు వెన్నపూస చేసుకుని. లేదంటే ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్ వండుకునేటప్పుడు చికెన్ కానీ మటన్ కానీ వండుకునేటప్పుడు మీరు ఒక స్పూన్ వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ ఫ్రైకి కూడా మనం ఆల్రెడీ మసాలా ఇవన్నీ వేసాం కదా, ఈ ఆయిల్ అది చికెన్లో ఉన్న వాటర్తో అన్నీ రావడం వల్ల కొంచెం బాగా మగ్గి దగ్గరికి అయ్యే వరకు కూడా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేపుకుని మనకి ఎందాక కావాలంటే అలాగ మెత్తగా కావాలా లేకపోతే బాగా డ్రైగా కావాలా, మనం నచ్చే విధంగా మనం తినే విధంగా మనం చికెన్ అనేది వేపుకుని దించేసుకోవడమేనండి. ఈ చికెన్ దగ్గరగా అయింది చూడండి, ఇలాగ గ్రేవీ అనేది బాగా దగ్గరగా అయిన తర్వాత దించేసుకుంటే మనకు సరిపోతుంది. మీకు ఇంకా చిక్కగా కావాలి, ఇంకా దగ్గరగా ఉండాలి, బాగా దగ్గరికి అయ్యే కొలది చికెన్ గ్రేవీ అనేది కొంచెం బ్లాక్గా అవుతుందండి. అలా ఇష్టపడే వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన వీడియో మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.